నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు తెలియజేస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో మీనరాశి వారికి గోచార ఫలితాలు ఎలాగుంటాయో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకునే ముందు ఒక్క విషయం, మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకోండి. నేను చెప్తున్నది గోచార ఫలితం మాత్రమే. మీ జాతకం పరిశీలించుకున్న తర్వాత మీకు నడుస్తున్నటువంటి దశ ఏమిటి మీకు అర్థమవుతుంది. ఒకవేళ అది అశుభ గ్రహ దశ జరుగుతుంటే కొన్ని సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. అదే శుభగ్రహ దశ జరుగుతుంటే మీకు అనేక రకాలైనటువంటి శుభాలు చేకూరుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే గోచార ఫలితం అనేటప్పటికీ ఖచ్చితంగా గ్రహ గమనాలను బట్టి మీకు ఫలితాలు లభిస్తాయి. జీవితంలో ఏదైతే మీరు జాతకం చూసుకుంటారో అదేమో 60%. ఈ గోచార ఫలితం ఏదైతే చూసుకుంటారో ఇది 25 to 40%. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. మొత్తమే 100% గోచార ఫలితం మేము పొందుతాము అని అంటే అది శుద్ధ అబద్ధం. ఎవరు చెప్పినా దాన్ని నమ్మవద్దు. దయచేసి ఈ మాట మాత్రం అర్థం చేసుకోండి. ఇంకొక చిన్న మనవి ఏంటంటే, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ప్రారంభించాను ఈ ఛానల్ని. మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే నేను ఛానల్ని నిలబెట్టుకున్న వాడిని అవుతాను. మీకు మరిన్ని వీడియోలు నేను పంపగలుగుతాను. మీరు కూడా ఎన్నో రకాలైనటువంటి విషయాలు తెలుసుకుని మీరు మున్ముందు శుభాలు చేకూర్చుకునేటువంటి విధంగా నడవగలుగుతారు. అంచేత దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి, నన్ను ప్రోత్సహించండి. ఇక ఫలితాలకు వద్దాం. మనం ఈ ఫలితాలలో కనుక చూసుకుంటే మనకి ఇప్పుడు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, మీనరాశికి వ్యయంలో శనైశ్చరుడు ఉన్నాడు, వక్రస్థితిలో ఉన్నాడు. ఇకపోతే గురువు మాత్రం మీనరాశికి 3వ రాశి అంటే వృషభ రాశిలో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రస్థితిలోనే ఉన్నాడు. మరి చతుర్థంలో నీచ కుజుడు ఉన్నాడు. ఇక్కడ ఏదైతే లాభభావంలో అంటే మకర రాశిలోకి వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నాడు. ఇక వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి బుధుడు, రవి ఇద్దరు కూడా ఉన్నారు. కన్యా రాశిలో కేతు ఉండడం అనేటువంటి విషయం జరిగింది. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే మంచి చెడుల యొక్క మిశ్రమం ఎలా కలుగుతోంది అని అంటే, మీరు మొండివారు అన్నట్టుగా ఉంటారు. చేతంటే రాహువు మొండితనాన్ని ప్రదర్శిస్తాడు. కోపం ఒక్కొక్కసారి చూపిస్తాడు, ఉద్రేకపరుస్తుంటాడు, ఉత్సాహపరుస్తుంటాడు కూడా. స్పోర్ట్స్ మెన్కి బాగానే ఉంటుంది. మిగతా విషయాల్లో మాత్రం పోలీసు వాళ్ళకి బాగానే ఉంటుంది. ఉద్రేకము, కోపము ఇవన్నీ కూడా ఈ నేరస్తులన్నీ శిక్షించడానికి పనికొస్తుంది. పోలీసు రంగానికి బాగుంటుంది, సైనికుడికి బాగుంటుంది. కాకపోతే ఇంట్లో మనం ప్రవర్తన ఉద్రేకపూరితంగా ఉంటే ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, స్నేహితులు డిస్టర్బ్ అవుతారు, బంధువులు డిస్టర్బ్ అవుతారు. అంచేత ఉద్రేకం పనికిరాదు. ఉత్సాహం ఓకే, ఉత్సాహం వరకు సరిపోయింది, ఉద్రేకం పనికిరాదు. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. సంతానం కొంచెం మిమ్మల్ని విసుగు చెందేలాగా చూడవచ్చు. శనైశ్చరుడికి ఇక్కడ కుజుడికి షష్టాష్టక స్థితులు ఏర్పడినాయి కాబట్టి చిన్న పెద్ద కొంచెం గాయాలు తగ్గలే అటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కనుక ఉపయోగిస్తే అలాంటి గాయాలు కూడా తగలకుండా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఎందుకు మెరుగ్గా ఉంటుందంటే, మీనరాశికి ధనస్థానంలో గురువు వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ధన సదుపాయం మాత్రం కలుగుతుంది. ఉద్యోగస్తులకి బాగుంటుంది. ఇంక్రిమెంట్స్ దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహనాలు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఆచితూచి మంచి చెడు ఆలోచించి కొనుక్కోండి. కావలసినటువంటి మీకు ఏది సరిపడుతుందో రంగు, ఆ తర్వాత ఏ నంబర్ అయితే బాగుంటుందో అవన్నీ చూసుకుని తప్పకుండా మీరు వాహనాలు కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏదైనా ప్లాట్ కొనాలనుకుంటే కొంచెం పోస్ట్ పోన్ చేయండి. భూమి ఆ విషయంలో పోస్ట్ పోన్ చేసుకోండి. వ్యవసాయదారులకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక మిగతా రంగాల వాళ్ళన్నిటి ప్రొఫెషనల్ రంగంలో అద్భుతంగా ఉంటుంది. మరి ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. చలనచిత్ర రంగంలో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఎంచేతంటే ఇక్కడ శుక్రుడు, అక్కడ రాహు ఈ చలనచిత్రానికి కారకులు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుందండి. వాళ్ళు కూడా బాగా డబ్బులు సంపాదిస్తారు, పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వాళ్ళ మాటే వేదవక్క అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వేదాంత అంటే ఫిలాసఫీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళ ప్రసంగాలు సాగిస్తారు. ప్రజలు తప్పకుండా వాళ్ళ మాటలు వింటారు. వాళ్ళు చెప్పినటువంటి విధానంలో వాళ్ళు నడిచేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే భక్తిభావం అనేటువంటిది మాత్రం ఈ మీనరాశి వాళ్ళకి ఏర్పడుతుంది. మీనరాశి అంటే జలరాశి. అక్కడ ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఓవర్సీస్
ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు చేయాలనుకున్నా వీళ్ళందరికీ చాలా బాగుంటుందండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ప్రిపేర్ అవ్వండి, ఇవ్వండి, ఉత్తీర్ణులయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపోతే ఏదైనా ఉద్యోగం ప్రయత్నం చేయండి, తప్పకుండా ఉద్యోగాలు కావలసిన విధంగా దొరుకుతాయి. బాగా చదువుకోవటానికి ప్రయత్నించండి. ఇంట్లో దంపతుల మధ్యన, ప్రేమికుల మధ్యన కూడా సఖ్యత భావం ఉంటుంది. ప్రేమ, అభిమానం, అనురాగం అన్నీ కూడా ఏర్పడతాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. దీర్ఘకాలిక రోగులు పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళకి వైద్య సదుపాయం కలిగించినట్టయితే మిమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలంతా కూడా, డిసెంబర్ మాసం అంతా కూడా మీరు కొంచెం దైవ ప్రార్థనలో మాత్రం గడపాల్సి వస్తుంది. అది ఎలాగంటే ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం వింటారో చదువుతారో మీ ఇష్టం. రెండోది హనుమాన్ చాలీసా వింటారో చదువుతారో మీ ఇష్టం. ఆ రకంగా మీరు చేసినట్టయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏదైనా వినోదాల్లో, ఏదైనా శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయకండి. సైలెన్స్ ఈజ్ గోల్డ్ అనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకుని అవసరమైన మట్టుకు మరి ప్రవర్తించండి. మీ పక్కనే, మీ వెంటనే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారని మాత్రం మీరు దయచేసి అర్థం చేసుకుంటే సరిపోతుంది. మోకాళ్ళ నొప్పులు కలిగేటువంటి అవకాశాలు కొంతగా ఉంటాయి పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకు కూడా కాస్త మోకాళ్ళ నొప్పులు కలుగుతాయి డిసెంబర్ మాసంలో. దానికి ఏమీ ఇబ్బంది లేదు. యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, అలాంటి ఇబ్బందులు ఏమీ కలగవు. ఆ రకంగా ఈ మాసం అంతా కూడా మీరు గడపడానికి ప్రయత్నించాలి. దైవము అనేటువంటిది అతి ముఖ్యం. దైవంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటాయి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఉపయోగించుకోండి. అనేక రకాలుగా మీరు బాగుపడటానికి ప్రయత్నించండి. ఇదే సమయం అని తెలుసుకోండి. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.